గేమ్ చేంజర్ రిలీజ్ కి ఇంకా 2 రోజులే ఉంది. ఒకవైపు సినిమా చూద్దామన్న ఎక్సైట్మెంట్, మరోవైపు ఓపెనింగ్ డే కలెక్షన్లు ఎన్నొస్తాయోనన్న టెన్షన్. ప్రెజెంట్ మెగా ఫ్యాన్స్ ముఖ చిత్రం ఇలానే ఉందని తెలుస్తోంది. భారీ బడ్జెట్, భారీ ఎక్స్పెక్టేషన్స్ తో పాటు ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈవెంట్స్ అయిపోయాయి. డైరెక్ట్ ప్రమోషన్లు ఆల్మోస్ట్ క్లోజ్. ఇక సినిమా థియేటర్లలోకి రావడమే లేట్. ప్రస్తుతం గేమ్ చేంజర్ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. చరణ్, శంకర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే భారీగా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా ఈవెంట్లు చేసి సినిమా మీద హైప్ తెచ్చిన టీం ఇప్పుడు ఓపెనింగ్ డే కలెక్షన్ల మీద కాన్సంట్రేట్ చేస్తోంది. గేమ్ చేంజర్ 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిందని తెలుస్తోంది. దీనికి తోడు పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టారు దిల్ రాజు. శంకర్ మార్క్ మేకింగ్, రామ్ చరణ్ మల్టిపుల్ రోల్ యాక్టింగ్ కలిపి సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. దీనికి తోడు పవర్ స్టార్ రంగంలోకి దిగిన తర్వాత సినిమాకి బజ్ పెరిగింది. అయితే ఇదంతా కలెక్షన్లలోకి కన్వర్ట్ అవుతుందా లేదా అన్న విషయం మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నెల 10న థియేటర్లలోకొస్తున్న గేమ్ చేంజర్ కి టార్గెట్ భారీగానే ఉండబోతోంది. గేమ్ చేంజర్ ఫస్ట్ డేనే మినిమం 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం పుష్ప 2 1800 కోట్లతో దూసుకుపోతోంది కాబట్టి గేమ్ చేంజర్ మీద ప్రెజర్ కాస్త ఎక్కువే ఉంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే పుష్ప 2తో కంపేర్ చేసే కంటెంట్ కాదు కాబట్టి మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే 100 కోట్లు ఓపెనింగ్ డే కలెక్షన్లు పెద్ద కష్టం కాదు. అదీకాక సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. దీనికి తోడు హిందీలో కియారా అద్వానీ, తమిళ్లో సూర్య ఇలా పాన్ ఇండియా ఆర్టిస్టులున్నారు కాబట్టి గేమ్ చేంజర్ ఓపెనింగ్ కలెక్షన్ల టెస్ట్ ని ఈజీగా రీచ్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి 1000 కోట్ల మినిమం టార్గెట్ తో బరిలోకి దిగుతున్న గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర ఎవరి గేమ్ ని చేంజ్ చేస్తుందో చూడాలి.